హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు జనాభా లెక్కలు అనేటువంటి అంశాన్ని ఆర్బీఐ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జనాభా లెక్కలు. ఇక వినండి. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న నగరాల్ని పరిశీలిస్తే మొదటిగా టోక్యో, ఇది జపాన్ దేశంలో ఉన్నటువంటి నగరం. అక్కడ ఆ నగరంలో 3,71,00,000 మంది జనాభా ఒక్క నగరంలోనే, టోక్యో నగరంలోనే ఉన్నారు. ప్రపంచంలో అంత పెద్దది మొట్టమొదటిదనమాట ఆ టోక్యో నగరం. ఇక రెండవది భారత్లోని ఢిల్లీ, 3,38,00,000 జనాభా ఉన్నారు ఢిల్లీ నగరంలో. ఇక మూడవది షాంఘై, ఇది చైనాలో ఉన్నటువంటి నగరం. అక్కడ 2,99,00,000 మంది దాకా ఉన్నారు. ఇక ఢాకా, ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నగరం. అది 4వ అతిపెద్ద నగరం. జనాభా 2,30,00,000 దాదాపుగా. అలాగనే సౌఫోలో, అదే సౌఫో అనేది నగరం బ్రెజిల్లో. అక్కడ 2,28,00,000 మంది ఉన్నారు. ఇక కైరో నగరం, ఇది ఈజిప్ట్ దేశంలో ఉన్న కైరో నగరం. అక్కడ 2,26,00,000 మంది ఉన్నారు. ఇక మెక్సికో సిటీ, అది మెక్సికో దేశంలో ఉన్నటువంటి మెక్సికో సిటీ. ఆ సిటీలో 2,25,00,000 మంది జనాభా ఉన్నారు. ఇక చైనాలోని బీజింగ్ నగరం కూడా ప్రపంచంలో 8వ అతిపెద్ద నగరం జనాభా విషయంగా. ఆ బీజింగ్ నగరంలో 2,21,00,000 మంది ఉన్నారు. ఇక భారతదేశంలోనే 9వ స్థానంలో, ప్రపంచ నగరాల్లో 9వ స్థానం జనాభాలో నమోదైన నగరం ఏదయ్యా అంటే ముంబై నగరం. ఈ ముంబై నగరంలో 2,16,00,000 మంది జనాభా ఉన్నారు. ఇక జపాన్ దేశంలోనే ఒసాకా నగరం, ఇది ప్రపంచ స్థాయిలో 10వ నగరంగా ప్రసిద్ధి చెందింది ఆ జనాభా విషయంలో. ఆ ఒసాకా నగరంలో 1,89,00,000 మంది జనాభా ఉన్నారు. ఇక దాదాపుగా మనం మరి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటానికి వీల్లేదు, హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాల్లో 32వ స్థానంలో జనాభా రీత్యా ఉన్నటువంటి ఈ హైదరాబాద్లో 1,10,00,000 మంది జనాభాతో అలరారుతున్నటువంటి ప్రదేశం అన్నమాట, నగరం అన్నమాట. ఇది ఇట్లా ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న నగరాల విషయం అదైతే. ఇక భారతదేశంలో మన జనాభాలో ఎవరెవరు ఎంతెంత అనేటువంటి, ఇది ఒక భారతదేశానికి సంబంధించినటువంటి, ఇది ఆర్బీఐ రిపోర్ట్ ఆధారంగా ఈ అంశాన్ని, జనాభా లెక్కల అంశాన్ని మీకు మనం తెలియజేయటానికి ముందుకొస్తూ, భారతదేశ జనాభా మొత్తం 144 కోట్లుగా ఆర్బీఐ రీసెంట్ రిపోర్ట్ అది. అలాంటి భారతదేశ జనాభా 144 కోట్లలో ఆధార్ కార్డు ఉన్నటువంటి జనాభా 136 కోట్లు. అట్లానే భారతదేశంలో ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నటువంటి జనాభా 121 కోట్లు. అలాగనే భారతదేశంలో మొబైల్ సబ్స్క్రైబర్స్గా ఉన్నటువంటి జనాభా 114 కోట్లు. ఇక ఓటర్స్గా భారతదేశంలో ఎన్రోల్ అయినటువంటి ఓటర్ల జాబితాలో పౌరులు 95 కోట్ల మంది. ఇక కామర్స్ అని ఉపయోగిస్తున్నటువంటి భారతదేశ జనాభా 80 కోట్ల మంది. ఇక స్మార్ట్ ఫోన్ అనే దాన్ని ఉపయోగిస్తున్న వాళ్ళు భారతదేశంలో 65 కోట్ల మంది ఉన్నారు. ఓటీటీ అనేటువంటి కొత్త ప్లాట్ఫామ్
అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో. అలాంటి ఓటీటీ సబ్స్క్రైబర్స్ భారతదేశంలో 50 కోట్ల మంది ఉన్నారు. ఇక సోషల్ మీడియాను ఉపయోగించేటువంటి భారతదేశ జనాభా 40 కోట్ల మంది. ఇక అలాగనే యూపీఐ యూజర్స్గా 30 కోట్ల మంది నమోదయ్యారు. ఇవన్నీ కూడా ఆర్బీఐ రిపోర్ట్ ఆధారంగా మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపిస్తున్నాను. అలాగనే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ యూజర్స్గా భారతదేశంలో 28 కోట్ల మంది నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగనే బీహెచ్ఐఎం భీమ్ పేమెంట్ యూజర్స్గా భారతదేశంలో 20 కోట్ల మంది ఉన్నారు. అలాగనే అర్బన్ పాపులేషన్గా చూస్తే పట్టణాల్లో ఉండేటువంటి జనాభా 37 కోట్లు కాగా భారతదేశంలో గ్రామీణులుగా ఉంటున్నటువంటి జనాభా 63 కోట్లు. డిజిటల్ లెర్నింగ్ యూజర్స్గా భారతదేశంలో 9 కోట్ల 30 లక్షల మంది ఉన్నారు. ఇక ఈ సంజీవని హెల్త్ కేర్ యూజర్స్గా 9 కోట్ల 20 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ యూజర్స్గా 51 కోట్ల 40 లక్షల మంది హెల్త్ ఇన్సూరెన్స్ యూజర్స్గా భారతదేశంలో ఉన్నట్లుగా ఆర్బీఐ వారి లెక్కలు ఆధారం అది. ఇక స్టాక్ మార్కెట్ యూజర్స్గా భారతదేశంలో 8 కోట్ల మంది ఉన్నట్లు ఆర్బీఐ వారి రిపోర్ట్. ఇక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్గా భారతదేశంలో 3 కోట్ల 50 లక్షల మంది ఉన్నట్లు ఇవన్నీ కూడా ఆర్బీఐ రిపోర్టు, మనీ కంట్రోల్ ఓపెన్ గవర్నమెంట్ డేటా అది. దాని ఆధారంగా ఈ అంశాలని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు జనాభా లెక్కలు అనేటువంటి శీర్షిక కింద మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.